ఓం శాంతి. 31/7/2024. మధురమైన పిల్లలు, మీరు మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. లోపల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే నిద్రాజీతులుగా అయిపోతారు. ఆవలింతలో మొదలైనవి రావు. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రిపై ఎందుకు బలిహారం అయ్యారు? బలిహారం అవ్వడం అంటే అర్థమేమిటి? జవాబు: బలిహారం అవ్వడం అనగా తండ్రి స్మృతిలో ఇమిడిపోవడం. ఎప్పుడైతే స్మృతిలో ఇమిడిపోతారో అప్పుడు ఆత్మారూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆత్మారూపీ బ్యాటరీ నిరాకారుడైన తండ్రితో జోడించబడినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, వికర్మలు వినాశనం అవుతాయి, సంపాదన జమ అవుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు శరీరంతో పాటు కూర్చున్నారు. మృత్యులోకంలో ఇది అంతిమ శరీరమని మీకు తెలుసు. ఆ తర్వాత ఏమవుతుంది? మళ్లీ తండ్రితో పాటు శాంతిధామంలో కలిసి ఉంటారు. అక్కడ ఈ శరీరం ఉండదు. మళ్లీ స్వర్గంలోకి నంబర్వార్ పురుషార్థానుసారంగా వస్తారు. అందరూ ఒకేసారి కలిసి రారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. ఏ విధంగా తండ్రి శాంతి సుఖం యొక్క సాగరుడో అలాగే పిల్లలను కూడా శాంతి సుఖం యొక్క సాగర్లుగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత వెళ్లి శాంతిధామంలో విరాజమానం అవ్వాలి. కావున తండ్రిని, ఇంటిని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఇక్కడ మీరు ఎంతెంతగా ఈ అవస్థలో కూర్చుంటారో అంతంతగా మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. దీనినే యోగాగ్ని అంటారు. సన్యాసులేమీ సర్వశక్తివంతునితో యోగాన్ని జోడించరు. వారు ఆ నివాస స్థానమైన బ్రహ్మముతో యోగాన్ని జోడిస్తారు. వారు తత్వయోగులు. వారు బ్రహ్మం లేక తత్వంతో యోగాన్ని జోడిస్తారు. ఇక్కడ జీవాత్మల ఆట జరుగుతుంది. అక్కడ మధురమైన ఇంటిలో కేవలం ఆత్మలే ఉంటాయి. ఆ మధురమైన ఇంటికి వెళ్లేందుకు మొత్తం ప్రపంచమంతా పురుషార్థం చేస్తుంది. సన్యాసులు కూడా మేము బ్రహ్మములో లీనమవ్వాలి అనంటారు. మేము బ్రహ్మములోకి వెళ్లి నివసిస్తాము అని అనరు. ఈ విషయాలను పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో ఎన్ని వ్యతిరేకమైన విషయాలు వింటూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి కేవలం 2 విషయాల్ని అర్థం చేయిస్తారు. ఏ విధంగా మంత్రాన్ని జపిస్తారు కదా. కొందరు గురువును తలుచుకుంటారు, కొందరు ఇంకెవరినో తలుచుకుంటారు. విద్యార్థులు టీచర్ను తలుచుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు కేవలం తండ్రి మరియు ఇల్లు మాత్రమే గుర్తుంది. తండ్రి ద్వారా మీరు శాంతిధామం మరియు సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. అదే మీ హృదయంలో గుర్తుంటుంది. నోటితో ఏమీ అనాల్సిన అవసరం లేదు. శాంతిధామం తర్వాత సుఖధామం అని బుద్ధి ద్వారా మీకు తెలుసు. మనం మొదట ముక్తిలోకి వెళ్తాము, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వెళ్తాము. ముక్తి జీవన్ముక్తుల దాత ఒక్క తండ్రే. సమయాన్ని వ్యర్థం చేయకూడదు అని తండ్రి పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తారు. జన్మ జన్మాంతరాల పాపాల భారం శిరస్సుపై ఉంది. ఈ జన్మలో చేసిన పాపాలు మొదలైన వాటి స్మృతి అయితే ఉంటుంది. సత్యుగంలో ఈ విషయాలేవీ ఉండవు. జన్మ జన్మాంతరాల పాపాల భారం ఉందని ఇక్కడ పిల్లలకు తెలుసు. మొట్టమొదటిది కామ వికారపు వికర్మ. దానిని జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. మరియు తండ్రి నిందను కూడా ఎంతో చేశారు. ఏ తండ్రి అయితే సర్వులకు సద్గతినిస్తారో వారిని ఎంతగా నిందించారు. ఇవన్నీ ధ్యాసలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎంత వీలైతే అంతా తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయాలి. వాస్తవానికి వాహ సద్గురు అనంటారే కాని
గురు అని కూడా అనరు. వాహ గురు అని అనడంలో అర్థమేమీ లేదు. వాహ సద్గురు. ముక్తి జీవన్ముక్తులను వారే ఇస్తారు కదా. ఆ గురువులైతే ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఒక్క సద్గురువే ఉన్నారు. మీరైతే ఎంతో మంది గురువులను ఆశ్రయించారు. ప్రతి జన్మలో 2, 4 గురువులను ఆశ్రయిస్తారు. ఒక గురువును ఆశ్రయించి మళ్లీ వేరే స్థానాలకు వెళ్తారు. ఇక్కడి కంటే మంచి మార్గం దొరుకుతుందేమోనని ఇతర గురువుల వద్ద ప్రయత్నిస్తూ ఉంటారు. కాని ఏమీ లభించదు. ఇప్పుడు ఇక్కడ ఉండేది లేదని, అందరూ శాంతిధామానికి వెళ్లాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మీ ఆహ్వానంపై వచ్చారు. రండి, మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేయండి అని మీరు నన్ను పిలిచారు అని గుర్తు చేయిస్తారు. శాంతిధామము పావనమైనదే, సుఖధామము పావనమైనదే. మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. ఇల్లు అందరికీ గుర్తుంటుంది. మా నివాస స్థానం పరంధామమని ఆత్మ వెంటనే అంటుంది. పరంపిత పరమాత్మ కూడా పరంధామంలోనే ఉంటారు. మనం కూడా పరంధామంలోనే ఉంటాము. మీపై బృహస్పతి దశ కూర్చుందని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇది అనంతమైన విషయం. అనంతమైన దశ అందరిపైన కూర్చుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. మనమే సుఖం నుండి దుఃఖంలోకి, మళ్లీ దుఃఖం నుండి సుఖంలోకి వస్తాము. శాంతిధామము, సుఖధామము, ఆ తర్వాత ఈ దుఃఖధామము. ఇది కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుషుల బుద్ధిలోనైతే ఇవి కూర్చోవు. ఇప్పుడు తండ్రి జీవిస్తూనే మరణించడం నేర్పిస్తున్నారు. దీపపు పురుగులు దీపంపై బలిహారం అవుతాయి. కొన్ని దీపంపై బలి అయి కాలిపోతాయి, బలిహారం అయిపోతాయి. కొన్నేమో చుట్టూ తిరిగి వెళ్లిపోతాయి. వీరు కూడా బ్యాటరీయే కదా. అందరి బుద్ధియోగము వారొక్కరితోనే ఉంది. నిరాకారుడైన తండ్రితో బ్యాటరీ జోడించబడి ఉంది. ఈ ఆత్మకైతే వారు చాలా సమీపంగా ఉన్నారు కావున వీరికి చాలా సహజమవుతుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. పిల్లలైన మీకు కాస్త కష్టమవుతుంది, వీరికి సహజము. అయినా కాని పిల్లలైన మీరెంతైతే పురుషార్థం చేయాల్సి ఉంటుందో వీరు కూడా అంతే పురుషార్థం చేయాల్సి ఉంటుంది. వీరు ఎంత సమీపంగా ఉన్నారో వీరిపై అంతే భారం కూడా ఉంది. ఎవరి తలపైనైతే బాధ్యత ఉంటుందో వారికి నిద్రలా పడుతుంది అన్న గాయనం కూడా ఉంది. వీరిపైనైతే ఎన్నో బాధ్యతలున్నాయి కదా. తండ్రి అయితే సదా సంపూర్ణులు, వీరైతే సంపూర్ణులుగా అవ్వాల్సి ఉంటుంది. మీరు అందరి పాలన చేయవలసి ఉంటుంది. ఇద్దరూ కలిసే ఉన్నా కానీ ఆలోచనైతే ఉంటుంది కదా. కుమార్తెలకు ఎన్ని దెబ్బలు పడుతూ ఉంటాయి, అది దుఃఖం కలిగిస్తుంది. కర్మాతీత అవస్థ అయితే చివర్లో ఏర్పడుతుంది, అప్పటి వరకు ఆలోచన కలుగుతుంది. కుమార్తెలో ఉత్తరం రాకపోయినా ఆరోగ్యం బావుందో లేదో అన్న ఆలోచన కలుగుతుంది. సేవా సమాచారం వచ్చినట్లయితే తండ్రి తప్పకుండా వారిని గుర్తు చేస్తారు. బాబా ఈ తనువు ద్వారా సేవ చేస్తారు. అప్పుడప్పుడు మురళి కొద్దిగానే నడుస్తుంది. 2-4 రోజులు మురళి రాకపోయినా సరే మీ వద్ద పాయింట్లున్నాయి. మీరు కూడా మీ డైరీని చూసుకోవాలి. బ్యాడ్జ్ పై కూడా మీరు బాగా అర్థం చేయించొచ్చు. ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉన్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు. వృక్షం కూడా తప్పకుండా మీతో పాటు ఉండాలి. వెరైటీ ధర్మాల రహస్యాన్ని అర్థం చేయించాల్సి ఉంటుంది. మొట్టమొదట ఒక్క అద్వైత ధర్మమే ఉండేది. విశ్వంలో శాంతి, సుఖము, పవిత్రత ఉండేవి. తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఎందుకంటే తండ్రి శాంతి సాగరుడు, సుఖసాగరుడు కదా. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు
ఏ విధంగా తండ్రి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయో అలాగే మీరు కూడా తయారవుతారు. సుఖశాంతి సాగర్లుగా మీరు కూడా అవుతారు. ఏ విషయాలలో లోపం ఉంది అని తమ లెక్కపత్రాన్ని చూసుకోవాలి. నేను ప్రేమ సాగరునిలా ఉన్నానా? ఎవరైనా అసంతుష్టులయ్యే విధంగా నా నడవడిక లేదు కదా? మీపై మీరు దృష్టినుంచాలి. బాబా ఆశీర్వదిస్తే మేమలా అయిపోతాము అని భావించకూడదు. అలా కాదు. తండ్రి అంటారు, నేను డ్రామానుసారంగా నా సమయానికి వచ్చాను. ఇది నా కల్పకల్పపు ప్రోగ్రాం. ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు ఒక్కరే. ఈ నిశ్చయం కూడా పక్కాగా ఉన్నట్లయితే మీకు విజయం లభిస్తుంది. ఇన్ని అనేక ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి వినాశనం జరగాల్సిందే. సత్యుగ సూర్యవంశం ఉన్నప్పుడు ఇంకే వంశమూ లేదు. మళ్లీ అదే విధంగా జరుగుతుంది. రోజంతా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. జ్ఞాన పాయింట్లు లోపల ఉప్పొంగుతూ ఉండాలి. సంతోషం ఉండాలి. తండ్రిలో జ్ఞానముంది. అదిప్పుడు మీకు లభిస్తుంది. దానిని ధారణ చేయాలి. ఇందులో సమయాన్ని వ్యర్థం చేయకూడదు. రాత్రి కూడా సమయం లభిస్తుంది. ఆత్మ ఇంద్రియాల ద్వారా పని చేస్తూ చేస్తూ అలసిపోయిందంటే ఇక నిద్రిస్తుంది అని గమనిస్తారు. తండ్రి మీ భక్తి మార్గపు అలసటనంతా దూరం చేసి అలసట లేని వారిగా చేస్తారు. రాత్రి వేళలో ఆత్మ అలసిపోతే శరీరం నుండి వేరైపోతుంది. దానిని నిద్ర అంటారు. నిదురించేదెవరు? ఆత్మతో పాటు కర్మేంద్రియాలు కూడా నిదురిస్తాయి. కావున రాత్రి వేళలో నిదురించే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేసి ఇలాంటి ఆలోచనలు చేస్తూ నిద్రపోవాలి. చివరి సమయంలో మీరు రాత్రింబవళ్లు నిద్రను జయించేవారిగా అయ్యే అవకాశముంది. అప్పుడిక స్మృతిలోనే ఉంటారు. ఎంతో సంతోషముంటుంది. 84 జన్మల చక్రాన్ని తిప్పుతూనే ఉంటారు. ఆవలింతలు లేక కునికిపాట్లు మొదలైనవి రావు. ఓ నిద్రను జయించే పిల్లలు, సంపాదనలో ఎప్పుడూ నిద్రించకూడదు. ఎప్పుడైతే జ్ఞానంలో నిమగ్నమైపోతారో అప్పుడు మీకు అటువంటి అవస్థ ఉంటుంది. ఇక్కడ మీరు కొద్ది సమయం కూర్చున్నప్పుడు ఎప్పుడు ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. ఇతర వైపులకు ధ్యాస వెళ్లడం ద్వారా ఆవలింతలు వస్తాయి. మేము ఇతరులను కూడా మా సమానంగా తయారు చేయాలి అని ఇది కూడా పిల్లలైన మీరు ధ్యాసలో ఉంచుకోవాలి. ప్రజలైతే కావాలి కదా, లేకపోతే రాజులుగా ఎలా అవుతారు? ధనం ఇచ్చినా అది తరగదు. ఇతరులకు అర్థం చేయిస్తూ దానం చేస్తూ ఉన్నట్లయితే అది ఎప్పుడూ తరగదు. లేకపోతే జమ అవ్వదు. మనుషులు చాలా పిసినార్లుగా కూడా ఉంటారు. ధనం విషయంలో ఎన్నో కొట్లాటలు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తండ్రి అంటారు, నేను మీకు ఈ అవినాశీ ధనాన్ని ఇస్తాను కావున మీరు మళ్లీ ఇతరులకు ఇస్తూ ఉండండి. ఇందులో పిసినార్లుగా అవ్వకూడదు. దానం ఇవ్వలేదంటే అది మీలో లేనట్లే. ఈ సంపాదన అటువంటిది. ఇందులో కొట్లాట్లు మొదలైన వాటి విషయం లేదు. దీనిని గుప్తమైనది అనంటారు. మీరు ఇన్కాగ్నిటో వారియర్స్, గుప్త యోధులు. పంచవికారాలతో మీరు పోట్లాడతారు. మిమ్మల్ని అన్నోన్ వారియర్స్, అజ్ఞాత యోధులు అని అంటారు. పాదచారుల సైన్యం ఎంతో ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే. ప్రజలెంతో మంది ఉంటారు. ఇంకా కెప్టెన్లు, మేజర్లు మొదలైన వారందరూ ఉన్నారు. మీరు సైన్యం, అందులో కూడా నంబర్ వారుగా ఉన్నారు. వీరు కమాండర్, వీరు మేజర్ అని బాబా భావిస్తారు. మహారథులు, గుర్రపు స్వారీ వారు ఉన్నారు కదా. అద్దం చేయించేవారు 3 రకాల వారు ఉన్నారు అని తండ్రికి తెలుసు. మీరు అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారాన్ని చేస్తారు.
వారు కూడా వ్యాపారాన్ని నేర్పిస్తారు కదా. గురువు వెళ్ళిపోతే అతని వెనక శిష్యులు నడిపిస్తారు కదా. అది స్థూలమైనది మరియు ఇది సూక్ష్మమైనది. అనేక రకాల ధర్మాలున్నాయి. ఎవరి మతము వారిదే. వారు ఏం నేర్పిస్తున్నారో, ఏమేం వినిపిస్తున్నారో మీరు కూడా వెళ్లి వినొచ్చు. తండ్రి అయితే మీకు 84 జన్మల చక్రం యొక్క కథను అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకే తండ్రి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు కలియుగాంతం వరకు ఈ ఆత్మలు వస్తూ ఉంటాయి, వృద్ధిని పొందుతూ ఉంటాయి. ఎప్పటి వరకైతే తండ్రి ఇక్కడుంటారో అప్పటి వరకు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మరి ఇంతమంది ఎక్కడుంటారు, ఎక్కడ తింటారు? అన్ని లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది కదా. అక్కడైతే ఇంతమంది మనుషులుండరు. తినేవారే కొద్దిమంది ఉంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి పొలాలుంటాయి. ధాన్యం పెట్టుకుని ఏం చేస్తారు? అక్కడ వర్షాలు మొదలైన వాటి కోసం ఇక్కడ చేసినట్లుగా యజ్ఞాలు మొదలైనవి చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు తండ్రి యజ్ఞాన్ని రచించారు. మొత్తం పాత సృష్టి అంతా యజ్ఞంలో స్వాహ అవ్వనున్నది. ఇది అనంతమైన యజ్ఞం. వారు వర్షాల కొరకు హద్దులోని యజ్ఞాలను రచిస్తారు. వర్షం పడితే సంతోషిస్తారు, యజ్ఞం సఫలమైందని భావిస్తారు. వర్షాలు పడకపోతే ధాన్యం లభించదు, కరువు ఏర్పడుతుంది. యజ్ఞాలు మొదలైనవి రచించినా కాని వర్షం పడేదే లేకపోతే ఏం చేయగలరు? ఆపదలైతే అన్నీ రానున్నాయి. కుండపోత వర్షాలు, భూకంపాలు మొదలైనవన్నీ జరగనున్నాయి. డ్రామా చక్రం గురించైతే పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ చక్రం కూడా చాలా పెద్దగా ఉండాలి. పెద్ద పెద్ద స్థానాలలో అడ్వర్టైజ్మెంట్లున్నట్లయితే పెద్ద పెద్దవారు చదువుతారు. ఇప్పుడు తప్పకుండా ఇది పురుషోత్తమ సంగమయుగమేనని అర్థం చేసుకుంటారు. కలియుగంలో ఎంతమంది మనుషులున్నారు? సత్యుగంలో కొద్దిమంది మనుషులే ఉంటారు. కావున మిగిలిన వారందరూ తప్పకుండా అంతమైపోతారు. శివ జయంతి అంటేనే స్వర్గ జయంతి, లక్ష్మీనారాయణ జయంతి. విషయం చాలా సహజమైనది. శివ జయంతి జరుపుకోబడుతుంది. వారు అనంతమైన తండ్రి, వారే స్వర్గస్థాపన చేశారు. ఇది నిన్నటి విషయమే. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇది చాలా సహజమైన విషయము. పిల్లలు బాగా అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. సంతోషంలో కూడా ఉండాలి. ఇప్పుడు మనం సదాకాలం కోసం రోగాల నుండి విముక్తులై 100% ఆరోగ్యవంతులుగా, సుసంపన్నులుగా అవుతాము. ఇంకా కొద్ది సమయమే ఉంది. ఎన్ని దుఃఖాలున్నా, మృత్యు మొదలైనవి జరిగినా మీరా సమయంలో చాలా సంతోషంగా ఉంటారు. మృత్యు జరగాల్సిందేనని మీకు తెలుసు. ఇది కల్పకల్పం యొక్క ఆట. చింతేమీ ఉండదు. ఎవరైతే పక్కాగా ఉంటారో వారెప్పుడూ ఆర్తనాదాలు చెయ్యరు. మనుషులు ఎవరిదైనా ఆపరేషన్ మొదలైనవి చూసినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు. ఇప్పుడైతే ఎంత పెద్ద మృత్యువు జరుగుతుంది. ఇదంతా జరిగేదే ఉందని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. వేటగానికి వేట, వేటకు మృత్యువు అన్న గాయనం కూడా ఉంది. ఈ పాత ప్రపంచంలోనైతే ఎంతో దుఃఖాన్ని అనుభవించారు. ఇప్పుడిక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి నుండి అవినాశి జ్ఞానదానాన్ని తీసుకుని ఇతరులకు దానం చేయాలి. జ్ఞానదానం చేయడంలో పిసినార్లుగా అవ్వకూడదు. జ్ఞాన పాయింట్లు
లోపల ఉప్పొంగుతూ ఉండాలి. రాజులుగా అయ్యేందుకు ప్రజలను తప్పకుండా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. 1. నేను తండ్రి సమానంగా ప్రేమసాగరుడిగా అయ్యానా? 2. ఎప్పుడూ ఎవ్వర్నీ అసంతుష్టపరచడం లేదు కదా? 3. నా నడవడికపై పూర్తి దృష్టి ఉందా? వరదానము: జ్ఞానంతో పాటు గుణాలను కూడా ఇమర్జ్ చేసుకుని సర్వగుణ సంపన్నులుగా అయ్యే గుణమూర్తి భవ. ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం ఎంతో ఉంది, కానీ ఇప్పుడు గుణాలను ప్రత్యక్షం చేయవలసిన అవసరం ఉంది. అందుకే విశేషంగా కర్మల ద్వారా గుణదాతలుగా అవ్వండి. నేను సదా గుణమూర్తిగా అయి అందరినీ గుణమూర్తులుగా తయారు చేసే కర్తవ్యంలో తత్పరుణ్ణై ఉండాలి అన్న సంకల్పం చేయండి. దీని ద్వారా వ్యర్థాన్ని చూసేందుకు, వినేందుకు లేక చేసేందుకు ఖాళీయే దొరకదు. ఈ విధి ద్వారా స్వయం యొక్క లేక సర్వుల యొక్క బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి. కావున ఇందులో ప్రతి ఒక్కరూ తమను తాము నిమిత్తంగా మొదటి నంబర్ వారిగా భావిస్తూ సర్వగుణ సంపన్నులుగా అయ్యే మరియు తయారు చేసే ఉదాహరణ మూర్తులుగా అవ్వండి. స్లోగన్: మనసా ద్వారా యోగదానాన్ని, వాచా ద్వారా జ్ఞానదానాన్ని మరియు కర్మణ ద్వారా గుణదానాన్ని చేయండి.